పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు అంజయ్ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పూజ కార్యక్రమానికి వచ్చేసిన తల్లిదండ్రులు, అదే ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులకు ఈరోజు మంచి కార్యక్రమం. ఎందుకంటే పాచపూజ కార్యక్రమం అంటే మనం పురాణంలో కథ వింటుంటాం. మొదలుగా ఇద్దరు ఉద్ర దంపతులకు ఒక కుమారుడు మోసుకొని వెళ్తుంటారు. మొదలుగా అంటే మన కల్చర్ అనేది మారిపోతూ ఉంది అనుకోరాదు. ఈ మధ్యన అంటే దాదాపు ఒక 30-40% మొదలుగా పేరెంట్స్ని పక్కన పెట్టి మనోళ్ళందరూ ఫారెన్ పోతా ఉన్నారు. అంటే అతని ఆ వ్యక్తులను మొదలు 25 years కాపాడి వేసిన తర్వాత కూడా వాళ్ళ కల్చరు చాలా మారిపోయి మొదలుగా మన కుటుంబ వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం అయిపోతుంది. అటువంటి కార్యక్రమాలు ఎటువంటి మంచి కార్యక్రమం చేయడం అనేది మీకు ఒక అనుభూతిగా ఉంటుంది, మరపురాని శక్తిగా ఉంటుంది మూలుగా. కాబట్టి మనం ఎంత సాగిపోయినా కానీ మన తల్లిదండ్రులను మర్చిపోవద్దు. వాళ్ళకు 60-70 years వాళ్ళకి ఎటువంటి ఉండదు. కాబట్టి వాళ్ళకి సహాయం మనం అనేది చేయాలి. చేస్తేనే వాళ్ళు సాధకం అనేది ఉంటారు అన్నట్టు. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో పేరెంట్స్ మీటింగ్ ఎన్నిసార్లు పెట్టినా కానీ ఎవరు రావట్లేదు. కానీ ఈసారి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఒకసారి మీ బడికి వస్తేనే మీ యొక్క విద్యార్థుల యొక్క క్షమ అనేది మనకు తెలుస్తూ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే బడికి రాకుండా ఏదో ఈ సంవత్సరం మొత్తం వాళ్ళు ఏం చేస్తున్న విషయం బడికి వచ్చి మా అబ్బాయి ఏం చేస్తున్నారు, మా అమ్మాయి ఏం చేస్తుందని చెప్పి మీరు మా మాలోను ప్రశ్నిస్తేనే బాగుంటుంది. అదేవిధంగా ఈ సెల్ ఫోన్ తోటి పిల్లలు చాలా మంది విద్యార్థులు పారైపోతున్నారు. కాబట్టి మీరు కూడా గమనించండి, మీ ఇంట్లో ఏం చేస్తున్నారు మూలని ఒక్క కన్ను వేయండి. ఎందుకంటే సెల్ ఫోన్ ద్వారా మూల దాదాపు మ్యాక్సిమం పిల్లలు స్టడీ మొత్తం పోతా ఉంది. కాబట్టి పేరెంట్స్కి దయచేసి ఇప్పుడు ఏంటంటే కనీసం మావాడు ఏం చేస్తుండ్రు అని చెప్పి గమనిస్తే వాడు ఎమ్మటే మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి అదొకటి గమనించండి. ఇంకా విద్యార్థులు కూడా సమాజం అనేది మారుతామని మనం కూడా మారాలి. కానీ సమాజం మారుతున్నా మేము కూడా మారామనుకుంటే అది కాదు. హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకుండా మనం ఏదో అనుకుంటే అది జరగదు. కాబట్టి కష్టపడాలి. కాబట్టి కష్టపడితేనే ఫలితం వస్తుంది. కాబట్టి ఆ కష్టాన్ని మన విద్యారంగంలో వేయించి మనం ఒక మంచి పౌరులు ఎదగాలని చెప్పి కోరుకుంటూ మీకు అవకాశం ఇచ్చిన అతిథి గారికి ధన్యవాదాలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అమూల్యమైన సందేశించినందుకు ధన్యవాదాలు.